ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 11 మంది యూట్యూబర్ల మీద హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్, వైసీపీ నాయకురాలు ఆర్ఏ శ్యామల వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. గతంలో ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపైన కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే పలువురి మీద కేసులు నమోదు చేయడంతో పాటు వారిని అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ శ్యామల కూడా ఈ ఉచ్చులో చిక్కుకోవడం ఖాయమని భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆమె పోస్ట్ చేసిన పలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెను కూడా అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కు సంబంధించి వీడియోలను ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు నెటిజన్స్ ట్యాగ్ చేస్తున్నారు. సెలబ్రిటీ యాంకర్, సినిమా ఆర్టిస్టు, రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి అయిన ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోందని, అమాయకులను బలి చేస్తున్న ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే కాంట్రవర్సీలు శ్యామలను ఇబ్బంది పెడుతుండగా ఇప్పుడు బెట్టింగ్స్ వివాదం మెడకు చుట్టుకునేలా ఉంది. ఈ వివాదం ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. అటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న హర్ష సాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, భయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజుపై కేసులు ఫైల్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకోవడంతో పాటు అమాయక యువకులను అప్పుల్లో ఉబ్బిలోకి నెట్టేస్తున్న వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు. అటు ఈ బెట్టింగ్ యాప్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆన్లైన్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు అన్ఫాలో కొట్టాలని నెటిజన్లకు పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచిస్తున్నారు. ఆయనకు మద్దతుగా పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు వైఎస్ఆర్ పేరు విషయంలో ఏపీ కేబినెట్ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక చోట పూర్తిగా వైఎస్ఆర్ అనే పేరును తొలగించగా, మరో చోట వైఎస్ఆర్ పేరుకున్న ప్రాధాన్యత కాస్త తగ్గించేలా కేబినెట్ నిర్ణయం ఉంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరులో వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇకపై తాడిగడప మున్సిపాలిటీ అనే పేరు మాత్రమే ఉంటుంది. అందులో వైఎస్ఆర్ అనే అక్షరాలు కనిపించవు. ఇక రెండో విషయం కూడా వైఎస్ఆర్ అనే పేరుతో ముడిపడి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కడప జిల్లాకు ఆయన పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని పూర్తి చేసింది. వైఎస్ఆర్ కడపగా కడప జిల్లా పేరు మార్చింది. తదనంతరం కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయిన తర్వాత కడప పేరును జిల్లా నుంచి తొలగించారు. కేవలం వైఎస్ఆర్ పేరును మాత్రమే ఉంచారు. గతంలో నెల్లూరు జిల్లాను కూడా శ్రీ పొట్టి శ్రీరాములు పేరుపై పిలిచేవారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చారు. అయితే నెల్లూరు అనే పదాన్ని మాత్రం తొలగించలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కూడా రాజ్యాంగ నిర్మాత పేరుతో కోనసీమ అనే పదం ఉంటుంది. ఇక ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా కొత్తగా ఏర్పాటైంది కాబట్టి పాత జిల్లా పేరును మార్చే లేదా తొలగించే అవకాశం ఇక్కడ లేదు. కానీ కడప జిల్లా విషయంలో మాత్రం ఆ పేరును పూర్తిగా మార్చేయడం, కడప అనే పేరు తొలగించి వైఎస్ఆర్ జిల్లా అని మాత్రమే పిలవడాన్ని కొంతమంది ఆక్షేపిస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కడప పేరును కూడా కొనసాగించేలా వైఎస్ఆర్ పేరును పూర్తిగా తొలగించకుండా నిర్ణయం తీసుకుంది. ఇకపై వైఎస్ఆర్ కడప జిల్లా అనే పేరు వినపడుతుందంటున్నమాట. ఇటీవల తెలంగాణలో కూడా ఇలాంటి పేరు మార్పు వ్యవహారం సంచలనంగా మారింది. తెలుగు యూనివర్సిటీ పేరు మారుస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనే పేరు స్థానంలో సురవరం ప్రతాప్ రెడ్డి పేరును చేర్చబోతున్నారు. దీనిపై బీజేపీ రగడా చేయగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరైన వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే పేరుతో తెలుగు యూనివర్సిటీ ఉండటం సరికాదని, అందుకే పేరు మార్పు అని చెప్పారు. ఇక్కడ పొట్టి శ్రీరాములను కించపరిచే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆయన వివరించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు ఆయన పేరును పెడతామన్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పేరు మార్పు వ్యవహారాలను పక్కన పెడితే ఏపీ కేబినెట్ తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇచ్చే అంశం. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా పవర్ లూమ్స్ నడిపే వారికి 500 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ ఇస్తారు. ఆపై వాడకానికి మాత్రమే బిల్లు వసూలు చేస్తారు. దీనితో పాటు ఉపాధ్యాయ బదిలీలపై కూడా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ సవరణ చట్టానికి సంబంధించిన బిల్లుపై ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ఇక ఏపీ రాజధాని అమరావతిలో భూ కేటాయింపులను కూడా కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా ఏపీ కేబినెట్ ఆమోదించింది. రాజధాని అమరావతికి సంబంధించి సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన టెండర్ల పనులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 22 అంశాలకు సంబంధించి 22,607 కోట్ల రూపాయల విలువైన పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పెట్టుబడులకు, విశాఖ నగరంలో గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులకు, శ్రీ సిటీలో 25,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన కీలక నిర్ణయాలకు కూడా ఏపీ కేబినెట్ తీసుకుంది.